श्रीगुरुभ्यो नमः। हरि ओं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఈ శ్లోకంలో జగత్తు మొత్తానికి కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అనేటువంటి భావంతో ఈ శ్లోకం ఉంటుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినంత వరకు కూడా దాంట్లో వర్ణభేదాలుగానే ఉండదు. అందరికీ కూడా వారిద్దరూ కూడా తల్లిదండ్రులే. అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని మనం ఒక దేవస్థాన నిర్మాణం చేసుకొని చక్కగా దేవస్థానంలో పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుని లింగ రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. అట్లాగే ఆరాధన చేస్తున్నప్పుడు దేవస్థానంలోకి అనేక మంది భక్తులు వస్తారు. దాంట్లో ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, అన్ని రకాల వర్ణాల వాళ్ళు, అట్లాగే అన్ని రకాల కులాల వాళ్ళు కూడా భగవంతుడి మీద ప్రేమతో లోపలికి వస్తారు. ఎప్పుడైతే దేవస్థానం లోపలికి వచ్చిన తర్వాత వారందరూ కూడా సమానమైనటువంటి వారే. భగవంతుడి ముందర భక్తులందరూ సమానమైనటువంటి వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే మన కాకినాడలో ఒక సంఘటన జరిగింది. ఒక అర్చకుడిని ఆ ప్రాంతంలో ఉండేటువంటి మాజీ కౌన్సిలర్ ఒక ఆయన లోపలికి వచ్చి అభిషేకం చేసుకుందాం అనేటువంటి నెపంతో లోపలికి వచ్చి తనకి నచ్చిన రీతిలో అభిషేకం చేయలేదనేటువంటి భావంతో ఆ అర్చకుడిని చెంప మీద కొట్టడము, అట్లాగే అడ్డు వచ్చినటువంటి వాడిని ఇది ఏమిటని ప్రశ్నించినందుకు ఇంకొక అర్చకుడిని కూడా గాయపరచడం అయితే జరిగింది. కాబట్టి ఇది చాలా హేయమైన చర్య. ఆయన మాజీ కౌన్సిలర్ అయితే కావచ్చు, దేనికి ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే వినియోగించబడినటువంటి వాడు ఓట్ల ద్వారా. అదంతా కూడా దేవస్థానం వెలుపలే ఉండాలి. కానీ దేవస్థానం లోపలికి వచ్చిన తర్వాత అహంకారంతో నేను వచ్చాను, నేను ఈ ప్రాంతంలో గొప్పవాడిని, కాబట్టి నాకు సముచితమైనటువంటి రీతిలో గౌరవాన్ని ఇవ్వాలి, నన్ను మొదలు భగవంతుడి నేనే, భగవంతుడు కాదు, భగవంతుడికి కూడా నేను చెప్పిన పద్ధతిలోనే నాకు నచ్చినట్లుగా నేను చేసుకుంటాను, అట్లా మీరు చెయ్యాలి అనేటువంటి భావంతో ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అట్లా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఒకవేళ అట్లా ఆలోచించేటువంటి వాడిని భగవంతుడు అహంకార నాశనం అయితే ఖచ్చితంగా చేస్తాడు. కానీ అర్చకుల్ని తనకు నచ్చిన రీతిలో అభిషేకం చేయలేదనేటువంటి నెపంతో అట్లా గాయపరచడం కానీ, కొట్టడం కానీ, నానా రకాల మాటలతో దుర్భాషలాడడం కానీ చాలా అది ఖండించాల్సిన విషయం. కాబట్టి ఒక అర్చకుడు బాధలు అనేటువంటివి చాలా విశేషంగా ఉంటాయి. అర్చకుడు అనేటువంటి వాడు ఏదో గుళ్ళో ఉంటాడు, దేవస్థానంలో భక్తులు వచ్చేస్తారు, వాళ్ళు ఏదో కానుకల రూపంలో ఇచ్చేస్తారనేటువంటిది అయితే అది తప్పు. అర్చకుడి యొక్క బాధ అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి బాధ. కొన్ని గ్రామాల్లో ఉండేటువంటి ఆలయాల్లో భక్తులు కూడా రాకుండా కుటుంబం వెళ్ళదీసుకోవడానికి ఇబ్బంది పడి ప్రైవేట్గా ఉద్యోగాలు చేసుకుంటూ సెక్యూరిటీ గార్డులుగాను ఇంకో రకంగాను చేసుకుంటూ చాలామంది అర్చకులు బతుకుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి అర్చకుల్ని భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ప్రవర్తించగలిగేటువంటి వాడు, చూసేటువంటి వాడు అయిన అర్చకుల్ని అట్లా హీనంగా చూసుకుంటూ నలుగురి ముందర, సాక్షాత్తు భగవంతుడి ముందర కూడా అట్లా ప్రవర్తించడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయము, చాలా బాధ కలుగుతోంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి కూడా అందరూ కూడా ఆలోచించి అందరూ కూడా భగవంతుడి యొక్క దృష్టిలో సమానమే, ఇట్లాగా ఈయన అహంకారంతో ప్రవర్తించడం తప్పు అనేటువంటి భావాన్ని అందరూ కూడా దీన్ని సమర్థిస్తూ ఆయనకి తగిన చర్య తీసుకొని ఇంకొకసారి ఆయనతో పాటు ఎవరూ కూడా భగవంతుడి ముందర అహంకారంగా ప్రవర్తించకుండా అందరూ కూడా సమానమైన భావంతో ప్రవర్తించేట్లుగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆ దేవస్థానానికి సంబంధించి పరిపాలనాధికారి అంటూ ఒకళ్ళు ఉంటారు. వారిని కార్యనిర్వహణాధికారి అంటాం. కాబట్టి కార్యనిర్వహణాధికారి అంటే అక్కడ కార్యములు నిర్వహించేటువంటి అధికారం ఏదైతే ఉందో అది ఆయన చేతుల్లో ఉంటుంది, గవర్నమెంట్ చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో. కాబట్టి ఆయన కూడా దీన్ని సమర్థించే కనుక ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వం అనేటువంటిది దీని గురించి చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే దేవస్థానాల మీద ప్రభుత్వ ఆధిపత్యం ఉంది, గవర్నమెంట్ ఎండోమెంట్ దేవస్థానాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈవోకి సంబంధించినంత వరకు సమాధానం చెప్పాలి, లేదా ఈవో ఈ యొక్క సంఘటన ఏదైతే దానికి బాధ్యత వహించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఇంకొకసారి ఏ దేవస్థానంలో కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి అమానువైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి జరగకుండా భగవంతుడి మీద భక్తితో, అక్కడ ఉండేటువంటి అర్చకుడి మీద గౌరవంతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే భగవంతుడికి అనుసంధానకర్తగా ఉండేటువంటి వాడు అర్చకుడు. కాబట్టి భగవంతుడి మీద భక్తి, అర్చకుడి మీద గౌరవంతో చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తూ భగవత్ప్రసాదాన్ని చక్కగా వారి ద్వారా స్వీకరించి అందరూ సంతోషంగా ఉండాలి. అట్లాగే దీని గురించి గట్టి చర్య అయితే ప్రభుత్వం తీసుకోవాల్సింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని నేను చాలా బాధతో ఈ యొక్క సంఘటనని ఖండిస్తూ ఉన్నాను.